పరిశుద్ధ గ్రంథములో 81వ కీర్తన 16వ వాక్యాన్ని నేను చదువుతాను. నేను చదివే మాటే దేవుడు మనకిచ్చిన వాగ్దానం. చూడండి, 16వ వాక్యములో చివరి మాట, నేను వారిని పోషించుదును. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. మరొకసారి చదువుతున్నాను చూడండి. 81వ కీర్తన 16వ వాక్యములో చివరి మాట, నేను వారిని పోషించెదను. దేవుడిచ్చిన ఈ వాగ్దానకరమైన మాటను బట్టి చేతుల పైకి అందరూ ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. దేవుడు మిమ్మును ఈ నెల పోషించునుగాక. ఆమేన్ అని చెప్పండి. దేవుడు ఈ నెల మీ పిల్లలను పోషించునుగాక. దేవుడు మీ సంఘాన్ని పోషించునుగాక. దేవుడు మీ కుటుంబాన్ని పోషించునుగాక. దేవుడే మిమ్మును పోషింపబోతున్నాడు. విశ్వసించిన వారు చేతులపైకి హల్లెలూయా అనండి. దేవుని పోషణలో ఈ నెల మీరుండబోతున్నారు. ప్రభుత్వాలు కాదు మిమ్మును పోషించేది, నాయకులు అధికారులు కాదు మిమ్మును పోషించేది. జాగ్రత్తగా వినాలి. ఆ ప్రభుత్వం వస్తే నన్ను పోషిస్తుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మేము పోషింపబడతాం అని అనుకోనే ఉన్నారు. ప్రభుత్వాలు వచ్చి ఇంతకాలమైనా ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోయారు. వారు మమ్మల్ని పోషిస్తారు, వీరు మమ్మల్ని పోషిస్తారు అని ఎప్పుడు వ్యక్తుల మీద ఆధారపడకండి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. నా భర్త నన్ను పోషిస్తారు, లేదా ఉద్యోగం చేస్తుంది కదా నా భార్య నన్ను పోషిస్తుంది, నా మామ నన్ను పోషిస్తారు, నా బావ నన్ను పోషిస్తారు. ఎప్పుడైనా పెద్దలు ఒక మాట అంటుంటారు, మొదటి రోజు మంచి చుట్టం, మూడో రోజు ఎవరు అన్నారు, నేను అంటలా. ఎంతవరకు మనల్ని పోషిస్తారు? ఒక తల్లి ప్రాణం పోయే అంత బాధను అనుభవించి, వినండి ఈ మాట, ప్రాణం పోయే అంత బాధను అనుభవించి కొడుకునో కుమార్తెనో కంటారు, జన్మనిస్తారు. ప్రాణం పోయే అంత బాధను అనుభవిస్తారు. అర్థమవుతుందా? అంత ప్రాణం పోయే అంత బాధ అనుభవించిన తల్లి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆ కుమారున్నో కుమార్తెనో ఏమంటారో తెలుసా? ఇంతవరకు నేను పోషించాను, నువ్వు నన్ను పోషించవచ్చు కదా, ఎదిగావు, 3 పూట్ల దీన్ని పడుకోకపోతే. జన్మనిచ్చిన తల్లిదండ్రులే కొన్ని సందర్భాలలో మనల్ని పోషించలేరు. ఎంతవరకు నిన్ను పోషించగలరు? జాగ్రత్తగా వినాలి. ఈ నెలంతా నేను మిమ్మును పోషింపబోతున్నాను. విశ్వసించిన వారు చేతుల పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. వాగ్దానాన్ని విశ్వసిస్తున్న సంగమా, యేసయ్య మిమ్మును పోషింపబోతున్నాడు. యేసయ్య ఈ నెల మిమ్మును పోషింపబోతున్నాడు. మిమ్ములను పోషించేటట్లు ఆయన మీ మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు తల్లిదండ్రులైనా, స్నేహితులైనా, రక్త సంబంధికులైనా, ప్రభుత్వాలైనా ఎంతవరకు పోషిస్తాయి?
ప్రభుత్వం ఎన్ని పథకాలు పెట్టినా మనకు తృప్తి కలగదు. కొన్నిసార్లు మనం ఏదో ఒక కొదువ, ఏదో ఒక కొరత అయితే, నేను మిమ్మును పోషించదను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ఈ నెల మిమ్మల్ని ఎలా పోషింపబోతున్నాడో తెలుసా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయములోనికి రండి. పరిశుద్ధ గ్రంథములో నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యాన్ని ఎవరైనా ఒక్కరు చదివితే అక్కడ రాయబడిన మాట చూడండి. 9వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 21వ వాక్యం. అరణ్యములో, ఈ మాట మీరు అండర్లైన్ చేసి పెట్టుకోండి, ఏమీయూ తక్కువ కాకుండా 40 సంవత్సరములు నేను వారిని పోషించి తిని. కొన్ని లక్షల మంది ప్రజలు ఒక వారం పోషించాడా? తలపైకి లేపిన మాటను వినాలి. దేవుడు ఒక నెల పోషించాడా? దేవుడు ఒక సంవత్సరం పోషించాడా? కాదు. కొన్ని లక్షల మంది ప్రజలను 40 సంవత్సరములు ఎలా పోషించాడో తెలుసా? ఏదియు, అందరు చెప్పండి ఈ మాట, ఏదియు ఈ నెల ఏమీయు తక్కువ కాకుండా మిమ్మల్ని పోషింపబోతున్నాడు. అందరు చెప్పాలా ఆమేనని? కొంచెం గట్టిగా. వారిని పోషించిన దేవుడు వాగ్దాన పూర్వకముగా ఈ నెల మీతో చెప్పుచున్నాడు, ఏమీయు తక్కువ కాకుండా నేను మిమ్మల్ని పోషింపబోతున్నాను. మీ పిల్లలకు ఏదియు తక్కువ కాదు, మీ పొలానికి ఏదియు తక్కువ కాదు, మీ కుటుంబానికి ఏదియు తక్కువ కాకుండా ఆయన మిమ్మును పోషించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు పోషించడం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో ఒక్క సందర్భం చెప్తాను, తదుపరి కొన్ని మాటలు చెప్తాను. జాగ్రత్తగా వినాలి. దేవుడు మిమ్మును ఏది తక్కువ కాకుండా ఈ నెల పోషింపబోతున్నాడు. విశ్వసించిన వారందరు చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఎలా పోషిస్తాడు? ఏది తక్కువ కాకుండా. బైబిల్లో ఒక వ్యక్తిని దేవుడు ఎలా పోషించాడో ఒక 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏలియా అనే వ్యక్తి ఉన్నారు. ఆయన ఒక దైవజనుడు, ప్రవక్త. రాజుల మొదటి గ్రంథములో మీరు చదివితే 17వ అధ్యాయములో ఈయన చరిత్ర ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా వినాలి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వాక్యములో చూడండి, ఒక మాట చదువుతారు. అతనికి ప్రత్యక్షమై వెళ్ళి కేరీతు వాగు దగ్గరుండు. ఓకే, చూడండి, నేను మీతో చెప్పాలనుకున్న మాట, కాకుల ద్వారా పోషిస్తున్నాడు ఏలియాను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. దేవుడు దేని ద్వారా పోషిస్తున్నాడు? కాకుల ద్వారా. ఏలియా, నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండరా బాబు. మరి ఆహారం ఎలాయా? నేను పంపుతాను రా, నీకెందుకో, నేను చూసుకుంటాను, నీకు వెళ్ళి ఆ వాగు దగ్గర ఉండు, నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గరికి వెళ్ళు. ఉన్నాడు.
ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాడా? విచిత్రమైన సంగతి చెప్పనా? కాకుల ద్వారా దేవుడు నిన్ను పోషించడం ప్రారంభిస్తే గుర్తుపెట్టుకోండి, ఈ నెల ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలియదు, నిన్ను పోషింపబోతున్నాడు దేవుడు వారి ద్వారా. అందరు చెప్పండి ఆమేన్. ఏ దిక్కు నుంచి ఏ కాకి వస్తుందో, ఏ దిక్కు నుంచి ఎవరు వస్తారో తెలియదు, కానీ దేవుని ఉద్దేశం నీవు మాత్రం పోషింపబడతావు. నీకెందుకురా? నేను ఎలాగైనా పోషిస్తాను, నీకెందుకు? నువ్వు వెళ్ళి అక్కడ ఉండు. కాకుల ద్వారా పోషించినట్లు ఇంకా మీరు రెండో మాటను కూడా చెప్తాను చూడండి. 17వ అధ్యాయం 8వ వాక్యములో ఆ ఊరికెళ్ళి అచ్చటుండు ఒక విధవరాలుకు నేను, చూడండి, నిన్ను పోషించుటకు విధవరాలుకు నేను సెలవిచ్చాను. ఎలా పోషించాడు? మొదటిగా చెప్పండి, కాకుల ద్వారా. జంతువులే కదా, ఏమి తెచ్చి పెడతాయో అనుకోకండి, మీరు తర్వాత చదువుకోండి. రొట్టె ముక్కలు పడేసి వెళ్ళిపోతున్నాయట. రొట్టె మరలా దాంట్లోకి నంచుకోవడానికి మాంసం. మనుషులైతే కోటానికి వెళ్తే వంకాయ కూర తప్ప ఏమీ బెటరు. మనం పోషిస్తే ఏ కాకిని మీ కొంపకు పంపిస్తాడో నాకు తెలియదు, కానీ ఈ నెల మీరు పోషింపబడబోతున్నారు. చేతుల పైకి దలేదు అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. ఏ కాకి ఏ వైపు నుంచి వస్తుందో గుర్తుపెట్టుకోండి. ఈ నెల ముగించే లోపు మీ నోట సాక్ష్యాలు వినబోతున్నాను. దేవుడు మమ్మను పోషించారు, దేవుడు మా కుటుంబాన్ని పోషించాడు, దేవుడు మా పిల్లలను పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. కాకుల ద్వారా పోషించాడు. ఇంకొక గమ్మత్తు తెలుసా? విధవరాలు ద్వారా, విధవరాలు ద్వారా. చాలా గమ్మత్తు అనిపించింది నాకు ఆ మాట చదువుతున్నప్పుడు. ఒక 6గురు ఉన్న కుటుంబం కూడా ఒక సేవకుడిని పోషించలేకపోతే ఒక విధవరాలు ద్వారా ఏలియా పోషింపబడ్డారు. కెరీతు దగ్గరేమో కాకుల ద్వారా ఏలియాను, చూడండి, కెరీతు దగ్గర కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. సారెపత్తులో విధవరాలు ద్వారా ఏలియాను పోషించాడు. ఇంకోటి చూడండి, బెర్షెబా అరణ్యములో దేవదూతల ద్వారా పోషింపబడ్డాడు. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. ఒరే దరిద్రుడా, ఇంకెంతకాలం నిద్రపోతావు? నేను చేస్తాను, లేచి భోజనం చేయి. ఇక్కడెక్కడ ఉందయ్యా భోజనం అంటే, ఒరే నీ కొరకు మామూలు రోటీ కాదు, తందూరి రోటీ పెట్టాడు దేవుడు ఆడ. మీకు తెలుసా? చూడండి, నేను అబద్ధం చెప్పట్లా. ఏ రోటీ అది? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. తందూరి రోటీ తెలుసా మీకు? మీరు చదవండి తెలియకపోతే. అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన తందూరి రోటీని పెట్టాడు. విచిత్రమైన సంగతి చెప్పనా? దేవదూతల ద్వారా పోషింపబడ్డాడు. నెక్స్ట్ చెప్పండి, నెక్స్ట్ కాకుల ద్వారా. చూడండి, ఏలియాను దేవుడు ఎలా పోషించారో, కాకుల ద్వారా, విధవరాలి ద్వారా, దేవదూతల ద్వారా. విశ్వసించండి, ఈ నెల ఈ 3 అనుభవాల్లో ఏదో ఒక అనుభవం మీ జీవితంలో ఎదురుగాబోతుంది. దేవదూతలు రాబోతున్నాయి, కాకులు రాబోతున్నాయి, గొప్ప పోషణ మీకు కలగబోతుంది.
పరిశుద్ధాత్ముని ద్వారా మీరు పోషింపబడుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మిమ్మును చెప్పండి, సెప్టెంబర్ నెల మీరు పోషింపబడుదురుగాక. ఈ పిల్లల్ని నేను పోషించలేకుండా ఉన్నాను. వీరిని అనవసరంగా నేను కన్నాను. కనేటప్పుడు తెలీదా? కన్నవాడి పోషించాలని తెలీదా? ముండ్ల కుప్పల్లో పడేస్తావా కొడుకును? ముండ్ల తుప్పల్లో పడేస్తావా? ఒక స్వరం వినపడుతుంది, హాగరు ఎందుకు బాధపడుతున్నావు? నేను నిన్ను నీ కుమారుణ్ణి పోషింపబోతున్నాను. విశ్వసించండి ప్రియులారా. ఏలియాను పోషించిన దేవుడు, కాకుల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, విధవరాలి ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, దేవదూతల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు. ఏది తక్కువ కాకుండా ఈ స్థలములో కూర్చున్న మీ అందరినీ దేవుడు పోషించునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ నెల మీరు పోషింపబడబోతున్నారు. చెప్పండి ఆమేనని. ఎలా పోషింపబడుతున్నారు? ఇది మర్చిపోకూడదు. ఈ సెప్టెంబర్ నెల ఏది తక్కువ కాకుండా దేవుడు మిమ్మల్ని పోషించునుగాక. ఏ విధవరాలు వస్తుందో, ఏ కాయకు వస్తుందో, ఏ దేవదూత వస్తాడో నాకు తెలియదు, కానీ ఏది నీ జీవితంలో తక్కువ కాదు. ఏది తక్కువ కాకుండా దేవుడు మిమ్మును పోషించునుగాక. ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు మనలను పోషించాలంటే మనలో ఏ అనుభవాలు ఉండాలి? చాలా ప్రాముఖ్యమైన మాటలు, మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఇప్పటి వరకు నేను మీతో చెప్పాను, ఏది తక్కువ కాకుండా ఆయన మిమ్మును పోషిస్తాడు. ఆయన మిమ్మును పోషిస్తాడు అనే దానికి గుర్తుగా ఏలియా జీవితాన్ని చెప్పాను. ఏలియాను కాకుల ద్వారా పోషించాడని, నెక్స్ట్ విధవరాలు ద్వారా పోషింపబడ్డాడని, నెక్స్ట్ దేవదూత ద్వారా పోషింపబడ్డాడు కదా. ఈ నెల మీ జీవితంలో ఏది తక్కువ కాకుండా వాగ్దానపూర్వకముగా దేవుడు మిమ్మును పోషించాలంటే అసలు ఎవరిని ఆయన పోషిస్తారు? ఇది మర్చిపోకూడదు. ఆశీర్వాదం ఉన్న చోట హెచ్చరిక కూడా ఉండాలి. జాగ్రత్తగా వినండి. అందరినీ ఆయన పోషిస్తాడా? వాక్యమేమో ఏది తక్కువ కాకుండా నేను మిమ్మును పోషిస్తాను అని సెలవిస్తుంది. మరి నేను పోషింపబడాలంటే నాకేది తక్కువ కాకుండా, నేను పోషింపబడాలంటే నాకేది తక్కువ కాకుండా, దేవుడు నన్ను పోషించాలంటే 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 26వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంటుంది. చూడాలి ఈ మాట, అందరు జాగ్రత్తగా చూడుడి. కోయవు, విత్తవు, ఓకే, పరలోకపు తండ్రి మిమ్మును వాటిని పోషించుచున్నాడు. ఈ మాట కొంచెం లింకప్ చేసి జాగ్రత్తగా చదువుకోండి. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్తమానం 6వ అధ్యాయం 26వ వాక్యం.
మీ పరలోకపు తండ్రి పక్షులను పోషించుచున్నాడు కదా, మరి వాటి కంటే శ్రేష్ఠులైన మిమ్ములను ఆయన ఎందుకు పోషింపడు? అర్థమైందా? దేవుడు మనల్ని పోషించాలంటే ఒక శ్రేష్టమైన జీవితం మనలో ఉండాలి. మరొకసారి చెప్తున్నాను, వినాలి. ఏది తక్కువ కాకుండా దేవుడు మనల్ని పోషించాలంటే ఒక శ్రేష్టమైన జీవితం నీలో ఉండాలి. దేవుడే అంటారు, విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటినే నేను పోషించుచున్నాను. మరి నీవు వాటికంటే శ్రేష్ఠుడవు. దేవుని ఉద్దేశం ఏమిటంటే నీ ఒక శ్రేష్టమైన వాడవు, నీ ఒక శ్రేష్ఠుడవు. మరి శ్రేష్ఠుడైన నిన్ను నేను ఎందుకు పోషించను? మరి నేను పోషింపబడడం లేదన్నయ్య, నెల తిరిగేసరికి ఎవరో ఒకరి దగ్గర చేయి చాపవలసి వస్తుంది, ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి నేను అడుక్కొని తినవలసి వస్తుంది అంటే నువ్వు శ్రేష్ఠుడిగా ఉండలేకపోతున్నావు. లూకాసు వార్త 12వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో లూకాసు వర్తమానం 12వ అధ్యాయం చూడండి. పలుమార్లు యేసయ్య ఇదే అంటారు. 24వ వాక్యం చూడండి. కాకుల సంగతి విచారించి చూడుడి, విత్తవు, కోయవు, గరిసలేదు, కొట్టు లేదు, దేవుడు వాటిని పోషించుచున్నాడు. పలుమార్లు పలు సందర్భాలలో మనుషులను ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట, మీరు శ్రేష్ఠులు. చెప్పండి, మనం ఎవరుమే? కొంచెం గట్టిగా చెప్పండి. శ్రేష్ఠులం, విలువైన వారం, మంచివారం. గుర్తుపెట్టుకోండి, ఈ నెల నీవు శ్రేష్ఠుడిగా ఉండగలిగితే తప్పనిసరిగా ఏది తక్కువ కాకుండా నిన్ను పోషింపబోతున్నాడు. ఆమేన్. నువ్వు శ్రేష్ఠుడు రా బాబు, నువ్వు మంచోడివి, విలువైన వాడవు. శ్రేష్ఠుడు అనే మాటకు పర్యాయ పదములు ఏమిటంటే విలువైన వాడు, గుడ్ పర్సన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, మంచివాడు. ప్రియమైన దైవ జనాంగమా, మనం మంచివారముగా ఉండగలిగితే దేవుడు మనల్ని ఎందుకు పోషించడు? దేవుడు మనల్ని ఎందుకు చూడరు? ఏది తక్కువ కాకుండా నిన్ను పోషిస్తాడు కదా. అప్పటికి ఆయన చెప్పారు కదా, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు, అవి విత్తవు, అవి కోయవు, అయినా నేను వాటిని పోషించుచున్నానే. వాటికన్నా మీరు శ్రేష్ఠులు. విశ్వాసులారా, మీరు ఎంతో విలువైన వారు, మీరు ఎంతో మంచివారు, మీరు ఎంతో శ్రేష్ఠులు. శ్రేష్ఠుడు ఎప్పుడు శ్రేష్టమైన జీవితాన్నే జీవించాలి, కంపు కొట్టిపోయే జీవితం కాదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, ఎప్పుడు వారిలో అన్ని చెడు ఆలోచనలే, వారిలో అన్ని చెడ్డ తలంపులే, ఎవరి మీద ఒక మంచి అభిప్రాయం ఉండదు. ఇంగ్లీష్లో అంటుంటారు నెగిటివ్ మైండ్. కొంతమందికి ఎప్పుడు చూడండి నెగిటివ్. నువ్వు శ్రేష్ఠుడవు రా బాబు. గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలమైన మనం మంచివారిగానే ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. నువ్వు శ్రేష్ఠుడిగానే ఉండాలి. నువ్వు ఒక విలువైన వాడవు. విలువైన నీవు ఎందుకు విలువ లేని పనులు చేస్తుంటావు? మంచివాడు నీవు చెడ్డవాటి మీద ఎందుకు లక్ష్యం ఉంచుతావు? చెడ్డవాటి మీద ఎందుకు గురి పెట్టుకుంటావు?
నలుగురు ఒక సంఘానికి ఒక గ్రామం నుంచి వస్తున్నారంటే వారు లేని మాటలన్నీ చెప్తుంటారు ఆ నలుగురి గురించి. మీరు మంచివారు, మీ ఆలోచన మంచిగా ఉండాలి, మీ తలంపులు మంచివై ఉండాలి, మీ ప్రవర్తన మంచిదై ఉండాలి, మీ బిహేవియర్ మంచిదై ఉండాలి. మనం శ్రేష్ఠులము కదా, మంచితనంగా మాట్లాడాలి కదా. మంచి వాటినే దేవుడు చూస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మంచి వారి మీదనే దేవుని గురి ఉంటుంది. ఆమేన్. మీరు ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయం, ఈ ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయంలో ఇర్మియాకు ఒక దర్శనం. వినండి జాగ్రత్తగా. ఇర్మియాకు ఒక దర్శనం. ఈ దర్శనములో 2 గంపలు కనపడుతున్నాయి. ఎన్ని గంపలు? కొంచెం తల్లపైకి లేపి వాక్యానికి కనెక్ట్ అయ్యి చెప్పండి. ఎన్ని గంపలు? కొంచెం గట్టిగా. ఒకటేమో మంచి అంజూరపు పళ్ళు ఉంటుంది చూడండి. 2వ వాక్యంలో ఒక గంపలో ముందుగా పక్వమైన అంజూరపు పండ్లు, అవి మిక్కిలి మంచి అంటే శ్రేష్టత. మరొకసారి చెప్పండి, మంచి అంటే ఏంటి? శ్రేష్టత. నా మాటలు జాగ్రత్తగా వినాలి, వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఒక గంపలో శ్రేష్టమైన అంజూరపు పళ్ళు, మరొక గంపలో జబ్బైనవి. వారికి జబ్బు ఉండదు కానీ వారి ఆలోచనలన్నీ జబ్బు కలుగజేసేవే. వారు హెల్దీగానే ఉంటారు. కొంతమందిని చూస్తే చాలా హెల్దీగా ఉంటాడు, కానీ వాడు నోరు తెరిస్తే జబ్బు మాటలు, ఆమె నోరు తెరిస్తే జబ్బు మాటలు. ఎలా చూస్తాడు దేవుడు నిన్ను? ప్రవక్తతో దేవుడు అదే అంటారు. 3వ వాక్యంలో ఇర్మియా నీకేం కనపడుతుందిరా అంటే, ఇర్మియా అంటాడు, నాకు మిక్కిలి మంచివి, మిక్కిలి జబ్బువి. అది కూడా చూడండి, తినసఖ్యము కానంత. కొంతమంది మాటలు వినాలి విశ్వాసులు. దెబ్బకు 10 సంవత్సరాలోడు కూడా సంఘాన్ని మానేస్తాడు. వాడిని మంచోడు అనాలా జబ్బోడు అనాలా? మీరు చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కొంతమంది విశ్వాసులు నోటొచ్చే మాటలు వింటే 15 సంవత్సరాలు భక్తి జీవితంలో అడుగుపెట్టి సంఘానికి దూరం కాకుండా వస్తున్నా కూడా సంఘం మానేస్తుంది. వాడు దేవుని దృష్టిలో జబ్బువాడే. నిన్ను ఎలా పోషిస్తాడు దేవుడు? అందుకే రా బాబు అడక్క తింటున్నావు, అనకూడదు. కానీ ఇర్మియా 5వ వాక్యంలో ఉంటుంది ఆ మాట చదవండి. 5వ వాక్యంలో ఒక మాట ఉంటుంది చూడండి, నేను చదివే మాట. ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టునట్లు నేను మంచి వాటినే చూచుచున్నాను. చేతులు పైకెత్తి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా, కొంచెం హుషారుగా. మంచి వాటినే దేవుడు చూస్తారు. మంచి వ్యక్తులనేది దేవుడు చూస్తారు. నీ హృదయం మంచిదైతే, నీ మాటలు మంచి అయితే, నీ ప్రవర్తన మంచిదైతే, శ్రేష్టమైన వారైతేనే మీరు పోషింపబడేది. అర్థమైందా? ఒకడు మంచి అంజూరపు పండ్ల మీద లక్ష్యం ఉంచినట్లు నేను ఆ మంచి అంజూరపు పండ్లనే లక్ష్యం ఉంచుతాను. మీలో శ్రేష్టమైన వారినే నేను చూస్తాను, అందరినీ చూడను. ఎవరు మంచివారో, ఎవరి మాట మంచిదో, ఎవరి ప్రవర్తన మంచిదో, ఎవరి నడవడిక మంచిదో, ఎవరు మంచిగా మాట్లాడతారో. నెగిటివ్ ఉంటుంది, చెడ్డవన్నీ మోసుకుంటూ వెళ్ళకూడదు కదా. యేసుని గారు అదే అంటారు. ఒక ఊర్లో మున్సిపాలిటీ లారీ ఉంటుంది, పాల లారీ ఉంటుంది.
కానీ పాల లారీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఆ ఊరిలో ఎక్కడెక్కడ పాలు ఉంటే అవన్నీ మోసుకొని వెళ్తుంటుంది. మున్సిపాలిటీ లారీ ఉంటే దాని పని ఏంటి? ఎక్కడ పాలు వేసుకుంటుందా? పాలు వేసేటట్టు ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళు. అమ్మ వేయకుండా ఉంటే ఇక్కడికి తీసుకురండి అమ్మ. ప్రైజ్లో కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. మనం యేసుని గారు చెప్తుంటారు, మనం మున్సిపాలిటీ వ్యాన్ లాగా ఉండకూడదు, మనం మిల్క్ ట్యాంకర్ లాగా ఉండాలి. ఆమేన్ చెప్పండి ఇంకొంచెం గట్టిగా. నువ్వు చెత్త వ్యాను కాదురా బాబు, నువ్వు మంచి శ్రేష్టమైన వ్యక్తిగా నీ ఉండాలి. శతాధిపతి కొర్నేలు గురించి ఒక మాట రాయబడి ఉంటుంది. శతాధిపతి కొర్నేలు గురించి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1వ వాక్యములో, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యములో అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. ఈ మాట కాదు, 22 చదవండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 22వ వాక్యములో, నీతిమంతుడు, దేవునికి భయపడువాడు, మంచి పేరు పొందినవాడు. దాని అర్థం శ్రేష్ఠుడు. ప్రియమైన సంగమా, నీ గురించి మంచి పేరున్నదా? అయ్యో ఆమె 10 కొంపలు తగలబెట్టుద్దు, చూడటానికి అట్నే ఉంటుంది కానీ, అయ్యో ఆయన, అబ్బా పాస్టర్ గారు ఆయన గురించి అనకూడదు, ఆయనకు ఒక న్యూస్ తెలిసిందంటే జోరాల గేట్లు ఎత్తటమైనా ఆలస్యం అయింది, కానీ అయ్యగారి గేట్లు అసలు ఎప్పుడూ తెరిసే ఉంటాయి. ఇది మంచి పేరా? నువ్వు శ్రేష్టమైన జీవితాన్ని జీవించగలుగుతున్నావా? మంచివే విందాం, మంచివే తీసుకుందాం, మంచివే మాట్లాడదాం, మంచిగానే ప్రవర్తిద్దాం. తప్పనిసరిగా దేవుడు నిన్ను పోషింపబోతున్నాడు. దేవుడు నిన్ను పోషింపబోతున్నాడు. విధవరాలు చేత పోషించిన దేవుడు, కాకుల ద్వారా పోషించిన దేవుడు, దేవదూతల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు ఈ నెల నీకు ఏది తక్కువ కాకుండా నిన్ను పోషించునుగాక. అలా పోషించాలంటే మొదట మనం శ్రేష్ఠులుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి అందరూ, కొంచెం గట్టిగా. శ్రేష్ఠులకు మరొక పేరు మంచివాడు. భక్తులు మనమే శ్రేష్ఠులం అంటారు. 16వ కీర్తన 3వ వాక్యంలో, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. నీవు దేవుని చేత పోషింపబడినట్లు ఒక శ్రేష్ఠుడిగా నీవు మార్చబడాలి. అందరు చెప్పండి ఆమేన్. మరొక విషయాన్ని చెప్తాను. సమూయేలు 2వ గ్రంథం, అందరూ చూడండి, ఇది మంచి మాట. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 32, 33 వాక్యాలలో ఉన్న చరిత్రను చదువుతారు, గమనించండి. ఓకే, ఓకే. 33వ వాక్యములో జాగ్రత్తగా వినండి. దావీదు బర్జిల్లయే అనే ఒక వ్యక్తితో చెప్పుచున్నాడు. 80 సంవత్సరములు కలిగిన ఒక వ్యక్తితో చెప్తున్నాడు, బర్జిల్లయ్, నీవు నాకు చాలా సహాయం చేసావు, నీవు నాకు భోజన పదార్థములు పంపావు, నేను శ్రమలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదుకున్నావు, నాకు ఆహారం పెట్టావు. ఇప్పుడు నీవు చాలా వృద్ధాప్య దశకు వచ్చావు. జాగ్రత్తగా వినాలి ఈ మాట, తలపైకి లేపి. ఇప్పుడు నువ్వు వృద్ధాప్య దశకు వచ్చావు,
అయితే నీవు నాతో కూడా యెరూషలేముకు నీవు నిలిపి నేను నిన్ను పోషిస్తాను. నీవు పోషింపబడాలంటే నది దాటి నీవు నా యొద్దకు రావాలి. ఈ చరిత్ర అంతా వివరించేదానికి కాదు, కానీ జాగ్రత్తగా వినండి. రాజు మన ప్రభు అయిన యేసు క్రీస్తు, దావీదు పోల్చుకుందాం. బర్జిల్లయి నేటి సంఘం విశ్వాసులం. దేవుడు మనలను పోషించాలంటే తప్పనిసరిగా యెరూషలేముకు మీరు రావాలి. యెరూషలేములో మీరు నిలిచి ఉండాలి. అదే కదా అంటారు, యెరూషలేములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించుదును. ప్రియమైన దైవ జనాంగమా, యెరూషలేం అంటే దేవుని మందిరమే. దేవుడు మనకిచ్చిన ఈ సంఘమే, దేవుడు నీకిచ్చిన ఈ సహవాసమే, ఇది నీకొక యెరూషలేమై ఉండాలి. నీవు పోషింపబడాలంటే ఈ సంఘములో నీవు నిలిచి ఉండాలి. ఆమేన్ అని చెప్పండి అందరూ. చేతులు పైకెత్తి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. నీవు నిలిచి ఉండాలి. సంఘములో నీవు నిలిచి ఉండాలి. సేవకుడు రెండు మాట్లాడి అన్న వెంటనే అలిగి నిలిచి ఉన్నవాడు అయితే పారిపోడు. నువ్వు సంఘములో నిలిచి ఉంటే కదా దేవుడు నిన్ను పోషించేది. బర్జిల్లై రా, నీవు యెరూషలేములోనికి రా. యెరూషలేములో నా యొద్ద నీవు నిలిచి ఉండు. ఒక వారం ఈ సంఘం, మరొక వారం ఇంకొక సంఘం. సంఘాలు పట్టుకొని తిరగడానికి నీవు, కొంతమంది సంఘాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. నిలిచి ఉండు ఒక సంఘములో. నువ్వు ఎంతవరకు నిలిచి ఉంటే అంతవరకు దేవుడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్ అని చెప్పండి కొంచెం గట్టిగా. ఇది ఒక సంఘం. సంఘములో మీరు నిలిచి ఉంటేనే దేవుడు మిమ్మల్ని పోషించేది. చేతులు పైకెత్తి నా మాట అర్థమైన వారందరూ హల్లెలూయా అని చెప్పండి కొంచెం గట్టిగా. ఈరోజున చాలామంది పేరుకే హోసన్నా సంఘం, కానీ దానిలో నిలిచి లేరు, దానిలో స్థిరపరచబడి లేరు, దానిలో అంటుకట్టబడి లేరు. నేను ఒక మాట చదివిస్తాను. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యములో వ్రాయబడిన మాట. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వాక్యంలో యెరూషలేముకు రాని వారందరి మీద, చూడండి ఈ మాట. యెరూషలేం అంటే ఏంటి? అందరు చెప్పాలి. యెరూషలేం అంటే మన సంఘం. నువ్వు సంఘానికి దూరం అయితే దేవుడిచ్చే ఆశీర్వాదాలు దూరమైనట్లే, దేవుడిచ్చే దీవెనలు దూరమైనట్లే. జకర్యాతో చెప్పుచున్నాడు, వారికి చెప్పు జకర్యా, యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవదు. ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు ఒక తీర్మానం చేసుకోండి. ఎన్ని పరిస్థితులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా పాదములు ఎప్పుడు సంఘములో నిలిచి ఉండాలి. అందరు చెప్పండి ఆమేన్. కొంచెం గట్టిగా, ఇంకొంచెం హుషారుగా. నా మాట నిజంగా అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఎన్ని అవాంతరాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని భయానకరమైన పరిస్థితులు వచ్చినా మన పాదములు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండాలి? సంఘములో నిలిచి ఉండాలి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వాక్యములో సంఘాన్ని గురించి ఒక మాట రాయబడి చూడండి.
వానిని ఆదరించున్నట్లు ఓకే యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఆమేన్ అని చెప్పండి కొంచెం గట్టిగా. నువ్వు సంఘానికి వచ్చి సంఘములో నీ పాదము నిలిపితే ఆ సంఘములో దైవజనుడు దేవుని వాక్యము చేత నిన్ను ఆదరిస్తాడు. అప్పుడు నీవు పోషింపబడతావు. యెరూషలేముకు రానయ్యా నేను పోషింపబడాలంటే నెవర్, నేను చేయను. నువ్వు పోషింపబడాలంటే తిన్నగా ఎక్కడికి రావాలి? యెరూషలేముకు రావాలి. యెరూషలేముకు రావాలి. కీర్తనకారుడు కూడా ఒక మాట అంటారు చూడండి, 122వ కీర్తన మొదటి వాక్యం. 122వ కీర్తన మొదటి వాక్యాన్ని చదివితే, మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు యెరూషలేమా, ఇలా ప్రార్థన చేసుకోండి మీరు రోజు, నా పాదములు ఎప్పుడు నీ సన్నిధిలో నిలిచి ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. మా పాదములు ఎప్పుడు సంఘములో నిలిచి ఉండాలి. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నా పాదములు ఎప్పుడు యెరూషలేములో నిలిచి ఉండాలి. విశ్వసించిన వారందరు చేతులు పైకి హల్లెలూయా అని చెప్పు. 2 విషయాలు చెప్పాను. దేవుడు నిన్ను పోషించాలంటే మొదటిగా నీవు శ్రేష్ఠుడిగా ఉండాలి. మీరు శ్రేష్ఠులుగా ఉన్నంత కాలం దేవుడు ఏది తక్కువ కాకుండా మిమ్మల్ని పోషిస్తాడు. రెండవదిగా నీకు ఎప్పుడు పోషింపబడతావంటే యెరూషలేముకు నీవు రావాలి. యెరూషలేము అనగా దేవుడు మనకిచ్చిన సంఘం. సంఘములో ఎప్పుడు నిలిచి ఉండాలి. మనం సంఘానికి దూరం కాకూడదు. సంఘానికి దూరం అయిపోయి భ్రష్టులు అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వారు. నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయినట్లే సంఘానికి దూరం అయితే. సంఘంలో ఉంటే తోటి విశ్వాసులు అందరూ చూస్తారు, ప్రార్థన చేస్తారు, సేవకులు ప్రార్థన చేస్తారు, పరామర్శిస్తారు. మన పాదములు ఎప్పుడు సంఘములో నిలిచి ఉండాలి. ఆమేన్ అని చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. దేవునికే మహిమ కలుగునుగాక. చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. ఆదికాండం 45వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథములో, ఆదికాండం 45వ అధ్యాయం 9, 10, 11 వాక్య భాగంలో జాగ్రత్తగా చదివితే, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి, ఆదికాండం 45వ అధ్యాయం 9, 10, 11 వాక్య భాగాలను చదివితే, నీ కుమారుడైన యోసేపు దేశమంతటికి ప్రభువుగా నియమించారు. అక్కడ ఉండవద్దు. చూడండి ఈ మాట, నాకు సమీపముగా ఉండును. ఇంకా కరువు సంవత్సరాలు ఒక 5 రాబోతున్నాయి. పేదరికము రాకుండా, ఈ మాటలు చదువుకున్నారు కదా, ఇక తల్లపైకి లేపి నా మాటను వినండి. నేను చెప్తాను ఇప్పుడు స్టోరీ, జాగ్రత్తగా వినాలి. యోసేపు ఐగుప్తు దేశంలో ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా నియమించబడ్డాడు, ఒక ప్రభువుగా. యోసేపు ఎవరో అన్నలు గుర్తుపట్టలేదు. అన్నల దగ్గరికి యోసేపు దగ్గరికి అన్నలందరూ ఆహారాన్ని తీసుకొని ఆహారం కొరకు వచ్చారు. చిన్నవాడైన యోసేపు తన అన్నలను గుర్తుపట్టి, ఇక అక్కడ కొన్ని విషయాలు జరిగాయి. అన్నలను గుర్తుపట్టి అన్నలతో చెప్పుకున్నాడు, మీరు గుంటలో వేసిన యోసేపు నేనే, మీరు ఐగుప్తు దేశానికి అమ్మిన యోసేపు నేనే. అన్నలారా బాధపడకండి, ఇప్పుడు ఈ దేశంలో నేను ఒక అధికారిగా ఉన్నాను అని చెప్పి అప్పుడు చెప్తాడు, మీరు త్వరగా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి చెప్పండి. ఏ సంగతి? నేను ఐగుప్తు దేశమును ఏలుచున్నాను. చిన్నప్పుడు మీకు ఒక కల చెప్పానే, మీ పనులన్నీ పండుకున్నాయి, నా పన
లేచి నిలవబడిందని ఒక కళ చెప్పానే, ఆ కళ నెరవేర్చబడింది. అన్నలారా, మన తండ్రి దగ్గరికి వెళ్ళి వర్తమానం చెప్పండి. త్వరగా మీరు వెళ్ళి మీ ఫ్యామిలీసు, మన తండ్రిని మీరందరూ తీసుకొని నా దగ్గరకు రండి. ఎందుకో తెలుసా? ఇంకొక 5 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది దేశంలో. ఈ కరువు కాలములో పేదరికము రాకుండా నేను మిమ్మును పోషిస్తాను. జాగ్రత్తగా వినాలి. పేదరికము రాకుండా నేను మిమ్మును పోషిస్తాను. మరి నేను మిమ్మును పోషించాలంటే మీరు నాకు సమీపముగా రావాలి. ఆమేనని చెప్పండి. అర్థమైందా? యోసేపు అంటారు, మీరు నాకు, నేను ఎక్కడో దూరంగా ఉండి హలో హలో కొట్టు, గూగుల్ పే కొట్టు, 2000 కొట్టు, అది కాదు. యోసేపు చెప్పిన మాట నేను మీతో చెప్తాను. నేను మిమ్మును పోషించాలంటే నాకు సమీపముగా మీరు రావాలి. ఆమేనని చెప్పండి. అన్నలారా, నువ్వొక్కడ నేను ఎక్కడని పాటలు పాడితే కుదరదు. పెద్ద డైలాగులన్నీ చెప్పకండి, అలాంటి పాటలు ఏం కుదరదు. నేను మిమ్మును పోషించాలంటే ఎవరికి సమీపముగా? యోసేపు అంటే యేసయ్య అనుకోండి, అన్నలో సంఘం. దేవుడు మనలను పోషించాలంటే ఇప్పుడు దేవునికి మీరు సమీపముగా రావాలి. ఆమేనని చెప్పండి. మనం ఎవరికి సమీపముగా వెళ్ళుచున్నాం? ప్రేమించిన వ్యక్తికి సమీపముగా వెళ్ళుచున్నామా? ఎవరికి మీరు సమీపముగా ఉన్నారు? పేదరికము రాకుండా దేవుడు నిన్ను పోషిస్తారు. తప్పనిసరిగా ఈ స్థలములో ఈ వర్తమానం వినుచున్న వారందరినీ దేవుడు పోషించబోతున్నారు. అయితే మీరు ఆయనకు సమీపముగా ఉండాలి. ఎవరికి చెప్పండి? ఎవరికి? యేసయ్యకు మీరు సమీపముగా రావాలి. దేవునికి దూరం అయితే దేవుడు పోషించడు. దేవుణ్ణి విడిచిపెడితే దేవుడు పోషించడు. ఈ రోజున మనిషి దేవునికి దూరం అవుతున్నాడు, పిల్లలకు సమీపం అవుతున్నాడు. పిల్లలు కావాలంటే ప్రార్థన చేస్తే ఒక ఆమెకు దేవుడు గర్భాన్ని తెరిచి పిల్లల్ని ఇచ్చారు, 2. ఆమెకు పిల్లల్ని ఎప్పుడైతే ఇచ్చాడో దేవునికి దూరం అయిపోయింది, పిల్లలకు దగ్గర అయిపోయింది. అర్థమవుతుందా? ఉద్యోగం అంటే దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, ఉద్యోగానికి సమీపమయ్యారు, దేవునికి దూరం అయ్యారు. ఈరోజు చాలామంది దేవునికి దూరం అవుతున్నారు క్రమక్రమముగా. ఒకప్పుడు కుటుంబ ప్రార్థనలు ఏమయ్యాయి? ఒకప్పుడు వేకువజాము ప్రార్థనలు ఏమయ్యాయి? ఒకప్పుడు ఎక్కడ ప్రార్థన కూడిక పెట్టినా వచ్చేవాడి, ఇప్పుడు దూరం అయిపోయావు. దేవునికి దూరం అవుతున్నావు, వేటేటికో దగ్గర అయిపోతున్నావు. దేవుడు నిన్ను పోషించాలంటే నీవు దేవునికి సమీపముగా రావాలి. దేవుడు చెప్పారు, లోతు అదిగో అక్కడికి వెళ్ళు అంటే లోతు అంటాడు, లేదు ప్రభా, ఇది నాకు సమీపంగా ఉంది, ఈ ఊరు నాకు సమీపంగా ఉంది అంటాడు. చదవండి ఆ మాట చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 20వ వాక్యంలో, ఆదికాండం 19వ అధ్యాయం 20వ వాక్యాన్ని చదివితే, పారిపోవుటకు అది చిన్నది. ఎవరికి నీవు సమీపముగా ఉండాలని చూస్తున్నావు? నా మాటలు జాగ్రత్తగా వినాలి. కుటుంబస్తులకు సమీపంగా ఉండాలని చూస్తారు, నాయకులకు సమీపముగా ఉండాలని చూస్తారు, నచ్చిన వారికి, ప్రేమించిన వారికి సమీపముగా ఉండాలని చూస్తారు. ప్రియులారా, ఎవరికి నీవు సమీపముగా ఉన్నా చివరికి నష్టపోయేది నీవే. దేవుని సమీపములోనికి రా.
పేదరికము రాకుండా దేవుడు నిన్ను పోషింపబోతున్నాడు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా. పేదరికము రాకుండా దేవుడు నిన్ను పోషింపబోతున్నాడు. ఒక విధవరాలు ఒక యవనస్తురాలుతో చెప్పుచున్న మాట ఏమిటో తెలుసా? రూతమ్మా, బోయాజుకు నీవు సమీపముగా ఉండు. నిన్ను పరామర్శించేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నీ వారసత్వాన్ని యేసుక్రీస్తు వంశావళిలో చేర్చేవాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 20వ వాక్యములో మీరు చదివితే, బోయాజు మనకు సమీప బంధు. బోయాజు యేసయ్యకు సాదృశ్యం. ఎవరు సమీపముగా మీరున్నారు? ఉద్యోగాలు ఎక్కువైపోయాయి, ఉద్యోగ భారం ఎక్కువైపోయింది, దేవునికి దూరం అవుతున్నాం. ఒకరోజు హాలిడే పెట్టుకొని మందిరంలో ప్రార్థన చేసుకొని గడపవచ్చు కదా. నెలలో 1-2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనా మందిరంలో మోకరించి ప్రార్థన చేసుకొని దేవునికి సమీపం కావచ్చు కదా. వేటేటికో సమీపం అవుతున్నావు. నువ్వు దేవునికి సమీపముగా ఉంటే, ఒక్క మాట చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. పౌలు అగ్రిప్ప రాజుతో తను ఎలా రక్షణ పొందాడో చెప్పుచున్నాడు. ఎవరితో? ఒక రాజుతో. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం. రాజా, చూడండి ఆ మాట, 22వ అధ్యాయం 6వ వాక్యంలో. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదివితే, నేను ప్రయాణము చేయుచుండగా, ఈ మాట చూడండి, దమస్కుకు సమీపించినప్పుడు గొప్ప వెలుగు నేను చూశాను. తల్లపైకి లేపినాడు. ఎక్కడికి సమీపించాడు? చెప్పండి. ఎక్కడికి? దమస్కు అనే ఒక ప్రాంతానికి సమీపించాడు. ఎప్పుడైతే దమస్కుకు సమీపించాడో వెంటనే ఒక వెలుగును, ఒక గొప్ప వెలుగును చూశాడు కదా. ఎన్ని ప్రాంతాలు లేవు? దమస్కుకు వెళ్ళినప్పుడే ఎందుకు వెలుగును చూశాడు? జాగ్రత్తగా వినాలి, తల్లపైకి లేపినాడు. దమస్కు అనే ప్రాంతానికి సమీపించినప్పుడే గొప్ప వెలుగు ఎందుకు చూశాడంటే, వినండి, యెరూషలేముకు 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. తూర్పు దిక్కులో ఉంటుంది దమస్కు అనే ప్రాంతం. మరొక మాటలో చెప్పాలంటే, ఆ రోజుల్లో ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న ప్రాంతం అదే దమస్కు. ఏంటి ఆ ప్రాంతం? చెప్పండి, అందరు చెప్పండి. దమస్కు. పౌలు వెలుగును చూసి, పౌలుకు ఆ రోజు జ్ఞానోదయం కలిగి, పౌలు రక్షణ పొందటానికి కారణమే ఆ దమస్కు. ఇంకా చెప్పాలంటే, అప్పుడు సంఘానికి కలిగిన శ్రమలలో, హింసలలో క్రైస్తవులందరూ ఈ పట్టణానికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు. ఏ పట్టణం అది? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అంటే ఎక్కువ మంది క్రైస్తవులు ఉన్న పట్టణం, ఎక్కువ మంది క్రీస్తు భక్తులు ఉన్న ప్రాంతం అది. ఒక గొప్ప పత్రాన్ని చేతపట్టుకొని ఆ ప్రాంతంలో ఎక్కువ మంది క్రైస్తవులు ఉంటారు కదా, ఆ ప్రాంతం మీదనే టార్గెట్ పెడదామని బయలుదేరాడు పౌలు. ఎప్పుడైతే దమస్కుకు సమీపించాడో గొప్ప వెలుగును చూశాడు. నువ్వు సంఘానికి, దేవునికి సమీపముగా వస్తే నీ జీవితంలో కూడా ఆశ్చర్యకరమైన వెలుగును చూడబోతున్నావు. ఆమేన్ చెప్పండి కొంచెం గట్టిగా. గొప్ప మహిమ నీ మీదకి దిగి రాబోతుంది. నీ కళ్ళు తెరవబడబోతున్నాయి. ఒక గొప్ప పత్రికగా నీవు మారబోతున్నావు. క్రీస్తు కొరకు సాక్షిగా నువ్వు నిలబడబోతున్నావు. ఒక క్రైస్తవులు ఉన్న ప్రాంతం అది. నువ్వు దేవునికి సమీపముగా రావాలి. పౌలుకు తెలియకుండానే ఎవరికి సమీపంగా వెళ్తున్నాడు? దేవునికి. అది దేవుని ప్రజలున్న ప్రాంతం, దేవుని సంఘం ఉన్న ప్రాంతం, చెదిరిపోయిన క్రైస్తవులన్న ఉన్న ప్రాంతం దమస్కు.
దేవుని ప్రియులారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము దేవునికి సమీపముగా ఉండాలి. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. 24 అవర్స్లో 12 అవర్స్ తీసేయండి. 12 అవర్స్లో నువ్వు ఎంత దేవునికి సమీపముగా ఉన్నావు? 8 గంటలు ఉద్యోగానికి ఇస్తున్నావు, 2 గంటలు నీ పిల్లలకి ఇస్తున్నావు, ఇంకా 2 గంటలు మిగిలి ఉంటుంది. ఈ 2 గంటలు వ్యర్థమైన వాటితో కాలక్షేపం చేస్తున్న క్రైస్తవులారా, దేవునికి సమీపముగా రండి. పేదరికము రాకుండా యేసయ్య మిమ్మల్ని పోషింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎలా పోషింపబోతున్నాడో నాకు తెలియదు, కానీ ఏది తక్కువ కాకుండా మిమ్మల్ని పోషింపబోతున్నాడు. కాకుల ద్వారా పోషించవచ్చు, విధవరాళ్ళ ద్వారా పోషించవచ్చు, దేవదూతల ద్వారా పోషించవచ్చు. ఈ నెల నేను మిమ్మును పోషించుదును. విశ్వసించిన వారి చేతులపై కదా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు మనల్ని పోషించాలంటే ఇప్పుడు చెప్పండి, మొదటిగా మనము శ్రేష్ఠులముగా ఉండాలి. రెండవదిగా దేవుని సంఘం అనే యెరూషలేములో మనము నిలిచి ఉండాలి, పారిపోకూడదు. చివరిగా నీవు ఆరాధిస్తున్న యేసయ్యకు నీవు సమీపమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రయాణం చేస్తున్నా దేవుని వాక్యం వినొచ్చు, అది దేవునికి సమీపమే. ఉద్యోగం చేస్తున్నా ఖాళీ సమయంలో దేవునికి సమీపముగా ఉండొచ్చు. దేవునికి సమీపముగా ఉంటూ సంఘములో నిలిచి ఒక శ్రేష్ఠుడిగా నీవు కాపాడుకుంటే ఈ నెల ఏది తక్కువ కాకుండా నిన్ను పోషింపబోతున్నాడు. ప్రభు ఈ మాటలు మీ హృదయములో భద్రపరుచునుగాక.